నమస్తే అండి, నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట పక్కన ఎండాపల్లి గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ అపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అయితే ఉందండి. అక్కడ కూడా కొన్ని కార్లు ఉంటాయి. మీ కార్ ఏదైనా పార్కింగ్ సేల్ పెట్టుకొని అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ రూపంలో కూడా వేరే కార్ అనేది తీసుకోవచ్చు అండి. అదేవిధంగా ఢిల్లీ కారు కావాలన్నా ఢిల్లీ కారు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి. ఈరోజు మీకోసం హ్యుండాయ్ యాక్టివ్ i28 తీసుకురావడం జరిగిందండి. ఆ వెహికల్ ఒకసారి చూసుకోండి, వెహికల్ పర్ఫెక్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ నెంబర్ ఉంటే కాల్ చేయండి. చూడొచ్చండి, కొంచెం వర్షం వస్తుంది. హ్యుండాయ్ యాక్టివ్ i20 SX టాప్ ఎండ్ వేరియంట్ అండి. 2015 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు, 63,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగు, షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. ఎక్కడ కూడా పెయింట్ కాలేదు ఇంతవరకు. చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి. కొంచెం పెయింట్ అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి. చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. పెయింట్ చిన్న చిన్న టచ్అప్ ఉంటే చేసిద్దాం. చూడొచ్చండి, ప్రొజెక్టర్ లైట్స్, ఎలోజన్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి చూడొచ్చు బంపర్ మీద. ఈ పెయింట్ కాలే, ఇలాంటి స్కాచెస్ మీదనే పెయింట్ అనేది అవుతుంది. ఇక ఢిల్లీలో అనేది కామన్. ఇది ఢిల్లీలో కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా రోడ్డు మీద నడిచే బండి ఇవన్నీ కామన్ అన్నట్టు. ఇలాంటివి ఉన్నప్పుడే టచ్అప్లు జరుగుతాయి. చేయించుకుంటే నీట్గా ఉంటుంది అన్నట్టు బండి. బంపర్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. లెఫ్ట్ సైడ్ కూడా హెడ్ ల్యాంప్స్ అయితే 100కి 100% అనవచ్చు అండి. 100కి 100% ఉన్నాయి. బండి పర్ఫెక్ట్ ఉంది. బానాట్ కూడా క్లియర్ ఉంది. కొద్దిగా అది పైన చెట్టుది పడ్డది. క్రేటా తీసుకోవాలని ఆలోచించిన వాళ్ళు, కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవచ్చు అండి. చూడవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ. అలెవిల్స్ వస్తాయి, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, కీలెస్ ఎంట్రీ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, 2 ఎయిర్ బ్యాగులు, ABS అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఇందులో. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్కి చిన్న స్కాచ్ ఉందండి, అది పెయింట్ వేసుకోవాలి. ఇంతవరకు పెయింట్ పర్లేదు వెహికల్. ఇప్పుడు మీరు తీసుకుంటే వేసుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ అలెవీలు, ముందు టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉందండి. ముందు టైరు 95 to 100% ఉంది. అలెవీల్ పర్ఫెక్ట్ ఉంది. ORBMs కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఫోల్డబుల్ ఆటో, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఉంటుందండి ఇది. లెఫ్ట్ సైడ్ డోర్ చూడవచ్చు, కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. ఎక్కడ పేస్టింగ్ ఎక్కడ పోలేదు చూడవచ్చు. పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడవచ్చు, పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్. కంపెనీ లేబుల్స్ కూడా ఎక్కడ అట్నే ఉన్నాయి. రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, స్టీరింగ్లో ఒకటి ఉంటుందండి. ఇంటీరియర్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ కలర్తోనే నీట్గా ఉంటుంది. కంపెనీ ఫిటెడ్ స్టీరియో ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, 2 స్మార్ట్ సెన్సార్ తాళాలు, 2 తాళాలు ఉన్నాయి. మాన్యువల్ గేర్ బాక్స్, 6 స్పీడ్ చూడొచ్చు. పికప్ అయితే చాలా బాగుందండి వెహికల్. ఇక్కడ ఒక స్కాచెస్ ఉందండి, దీన్ని పెయింట్ వేసుకోవాలి. ఇక్కడ బంపరు పెయింట్ వేసుకోవాలి. చిన్న చిన్న ఇట్లా ఇంతవరకు పెయింట్ పడలేదు. ఇది ఇలాంటి స్కాచెస్ ఉన్నప్పుడే పెయింట్ పడుతుంది. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ చూడొచ్చు, కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది. బానట్ లెప్పెట్, బాడీ లైన్ చూడొచ్చు అండి. బాడీ లైన్ కంప్లీట్ ఒరిజినల్. ఇంతవరకు పెయింట్ పడలేదు బండి, ఇప్పుడు కొద్దిగా వేసుకోవాల్సి వస్తుంది మీరు. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. సీట్ కవర్లు వచ్చేసి 100కి 80% సీట్ కవర్లు ఉన్నాయండి. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇంటీరియర్ మరోసారి చూపిస్తా. వెనకాల టైర్లు వచ్చేసి ఒక 70-80%గా టైర్ కండిషన్ ఉందండి. ఎలై వీల్ కూడా పర్ఫెక్ట్ ఉంది. వెనకాల టైల్ ల్యాంప్ ఇక్కడ బలిగింది.
చూడొచ్చు. రియర్ వ్యూ, రియర్లో అయితే ఎక్కడ స్కాచెస్ కానీ చిన్న చిన్న కనపడినట్టు 1-2 చోట్ల ఉన్నాయండి స్కాచెస్. అది కూడా చూపిస్తాం మీకు. ఎక్కడ డెంట్లు కానీ ఏది లేదు, మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంది. ఇంకో ఇక్కడ ఒక స్కాచ్, ఇక్కడ ఒక స్కాచ్ చిన్న, అవి కనపడవు, దగ్గరికి వస్తేనే కనపడతాయి. రియర్ వైఫరు, హై మౌంటెడ్ స్టాప్ లైటు, Hyundai i20 యాక్టివ్ CRD ఇంజను, మంచి మైలేజ్ వస్తుంది. 22 అట్లా వస్తుందండి మైలేజ్, 20 నుంచి 22 వరకు వస్తుంది మైలేజ్. ఎస్ఎక్స్ అంటే టాప్ ఎండ్. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. వర్షం పడుతుందండి కొంచెం, ఇప్పుడే ఎంతసేపు వర్షం పడ్డది, ఇప్పుడే తగ్గింది. కొంచెం దుమ్ము ఉందండి, ఇదంతా వాషింగ్లో పోతుంది, దాన్ని పట్టించుకోకండి. డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. దయచేసి అర్థం చేసుకోండి, ఏ వెహికల్ పెట్టినా సరే నాన్ యాక్సిడెంటల్ అని మీకు తెలియజేయడానికే ఇదంతా చూపించడం జరుగుతుంది. యాక్సిడెంటల్ బండి మాత్రం మనం అయితే పెట్టమండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితేనే పెట్టడం జరుగుతుంది. అది దానికి ఉదాహరణగా మీకు చూపించడం కోసమే. మీరు ఎవరికైనా మెకానిక్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకు చూపించినా సరే వాళ్ళైనా గుర్తుపడతారు వీడియో, దానికోసం మాత్రం ఈ పాటలు అనేది చూపించడం జరుగుతుంది. డిక్కీ కూడా చూడొచ్చు, డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు, కంపెనీ పేస్టింగ్తోనే ఉంది, కంప్లీట్ ఒరిజినల్. బూట్ స్పేస్ చూసుకోవచ్చు, మంచి స్పేషియస్గానే ఉంటుందండి ఇది. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ ఏది లేదు, నీట్గా ఉంది. స్టెప్పిన్ వచ్చేసి ఒక 80-90%గా ఉందండి, 80% అట్లా ఉంది స్టెప్పిన్. రోడ్డు మీద వీడియోలు తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. మొన్న ఒక కేయూవి మనం ఇంతకుముందు పెట్టింది స్పాట్లో పోయింది, చాలా అది దాని గురించి చాలామంది అడుగుతున్నారని చెప్పేసి మళ్ళా ఒకటి కేయూవి 100 K8 మొన్న ఇంతకుముందు పెట్టిందేమో K4, అది శ్రీయాపేట వాళ్ళే తీసుకున్నారు, మన లోకల్ వాళ్ళు. ఇంకోటి K8 పెడదామని బండి తీసుకపోతే ఇట్నే రోడ్డు మీద పెడితే వీడియో చేస్తున్నా వచ్చి వెనకంగా తలిగిచ్చిపోయింది. ఏం కాలే కానీ ఇక్కడ బంపర్కు చిన్న గీతలు పడ్డాయి, టైర్ పలిగిపోయింది. అట్లా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు. బాగానే ఓనర్ ఏమనలేదు, బాబు ఏం పర్లేదు అని చెప్పిండు ఆయన, వేయించుకోండి టైర్ అని చెప్పిండు. స్టెప్ని వేసుకోండు పోయిండు. వెనకాల టైర్ వచ్చేసి ఒక 70% ఉందండి, లెవెల్ కూడా పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. స్పైలర్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది. యాంటీనా అంతా రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్. ఇంటీరియర్ చూడొచ్చు. వీడియోలో చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్దండి, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు వెహికల్ గురించి, ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. కీలెస్ ఎంట్రీ ఉంటుంది, పుష్ బటన్ వచ్చిన దానికి కీలెస్ ఎంట్రీ ఇస్తాడు. చాబీ లోపల ఉంది, అందుకనే సౌండ్ చేస్తుంది. డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్. చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. 4 పవర్ విండోస్, చైల్డ్ లాకు, మిర్రర్ అడ్జస్ట్మెంటు, ఫోల్డబుల్. ఇంకో ఇట్లా ఈ బటన్ నొక్కితే ఫోల్డ్ అయింది, మళ్ళీ బటన్ నొక్కితే ఓపెన్ అయింది. అది కూడా అట్లా. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇంటీరియర్లో స్టార్ట్ అయిందండి బండి. మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎంత బేస్ అంటే అంత బేస్తో వస్తుందండి వెహికల్. హారన్ పర్ఫెక్ట్ ఉంది. హారన్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, మన మొబైల్ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే మొబైల్ కనెక్ట్ చేసుకుంటే ఏదైనా కాల్ వస్తే లిఫ్ట్ చేసుకోవడానికి దాన్ని డిస్కనెక్ట్ చేయడానికి స్టీరియో కంట్రోల్స్, మోడ్ కంట్రోల్స్, పుష్ బటన్ స్టార్టు,
కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్. దీన్ని ఎవరు చేంజ్ చేయకండి ఎవరైనా తీసుకున్నా సరే, ఎందుకంటే మీరు బయట మార్కెట్లో మీరు ఎంత పెట్టి వేయించినా సరే కంపెనీ నుంచి వచ్చినంత క్వాలిటీ అయితే ఉండదండి. మీరు ఏంటంటే ఆ వీడియో కోసం దాని యొక్క స్క్రీన్ కోసం మీరు కొంతమంది చేంజ్ చేస్తుంటారు తప్ప దీని యొక్క క్వాలిటీ అనేది మీకు ఎప్పటికీ రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ స్టీరియో మాత్రం ఇలాంటివి ఉంటే దీన్నే ఉంచుకోండి తప్ప మార్చుకోకండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మస్తు అంటే మస్తు చిల్డ్ ఏసీ. మీకు చూపిస్తా కానీ మీకు సౌండ్గా ఎందుకు పడుతుంది. ఫుల్ చిల్డ్ ఏసీ, చలి పెడుతుంది, అంత చిల్డ్ ఉంది. సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, అంటే రివర్స్తోని 7 గేర్లు ఉంటాయండి. చూడొచ్చు, రివర్స్తోని 7 గేర్లు ఉంటాయి. 6 ఫ్రంట్కు ఉంటాయి, వెనకాలకు ఒకటి. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, ఫిఫ్త్ గేరు, సిక్స్త్ గేరు స్మూత్గా పడుతున్నాయి. రివర్స్ కూడా ఇక్కడ చిన్న క్లచ్ ఉంటుంది. మీకు ఉందాయి నడిపిన వాళ్ళకి ఇంకో ఇది చిన్నది, కిందిది కూడా తొక్కాలి, మళ్ళీ తొక్కి ఇది పట్టుకుంటే రివర్స్ గేర్ పడుతుంది. ఇట్లానే ఇట్లా అంటే కథ రివర్స్ వేస్తే మనకి కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ కెమెరా కూడా వస్తుందండి. కంపెనీ ఫిట్టెడ్, ఇది ఆఫ్టర్ మార్కెట్ కాదు. ఇది కేవలం అంటే కేవలం 63,000 మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి బండి, ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ బండి. ఏంటంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే మీరు గమనించాల్సింది ఒకటండి, ఢిల్లీలో షోరూంలో మెకానిక్ల కంటే బయట మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారండి, మంచి ఎక్స్పర్ట్లు ఉంటారు. ఎట్లా అంటే ఒక వెహికల్ పోగానే అంత దూరం నుంచి రాగానే అంత స్పాట్లో క్యాచ్ చేస్తారు. అలాంటి మెకానిక్లు ఉంటారు కాబట్టి బయట సర్వీస్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు ఢిల్లీ వాళ్ళు. సర్వీస్ రికార్డ్ అనేది మన షోరూంలో చేయించుకుంటేనే వస్తుంది మనకు. బయట చేయించుకుంటే ఏంటంటే రికార్డ్ అనేది రాదు, అంతే తప్ప బయట చేయించుకున్న బండే క్వాలిటీ మంచిగా దాని మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఢిల్లీలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో షోరూమ్ల వర్కర్లు ఎక్కడ కూడా పర్ఫెక్ట్ ఉండరు. వాళ్ళు అంతా సగం పని, ఏదో బ్రాంచ్ పెట్టినాం కదా బ్రాంచీలో ఉండాలి ఒక మెకానిక్ అన్నట్టు పెడతారు తప్ప. హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది, కంపెనీ హారనే. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉందండి. చూడవచ్చు మీరు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు. చూడవచ్చు, సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు ఇంతవరకు. ఎయిర్ బ్యాగ్ వార్నింగు, రెడ్ లైటు. ఇక్కడ ఇదేందో అనుకుంటారు చాలామంది, ఇదేం లేదండి, కళ్ళజోడు స్పెట్స్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టుకోవడానికి మాత్రం ఇది, అంతే. ఇక ఫ్రంట్ ఓపెన్ అయితే చాలా బండ్లకు ఉంటుంది. ఇది రూఫ్ కూడా చూడవచ్చు, రూఫ్ కూడా నీట్గా ఉంది. వెనకాల సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. వెనకాల కూడా రీడింగ్ లైట్ ఉంది. ఒకసారి ఇంజన్ చూపిస్తా, ఇంజన్ చూపించి దీన్ని ప్రైస్ డీటెయిల్ చెప్తా. ఫ్రంట్ టైర్ కూడా సీల్ టైర్ అండి. ఇంజన్ చూడొచ్చు, నీట్గా అంటే నీట్గా ఉంది. వాషింగ్ చేయలేదు, కార్ వాష్ చేయలేదు, ప్లస్ ఇటు మనం ఇంజన్ వాష్ చేయలేదు, నీట్గా ఉంది. యాప్రాన్స్ చూడొచ్చు. మీరు ఎవరికో చూపించాల్సిన అవసరం లేదండి, మీరు గమనించండి, మీరు చూసుకుంటే అర్థమైద్ది పేస్టింగ్ అనేది యాక్సిడెంటల్లా కాదా అనేది. ఎందుకంటే కొంతమందికి తెలియదు కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది. యాక్సిడెంట్ అనేది ఫుల్ గ్యారంటీ ఇస్తామండి మేము, యాక్సిడెంట్ అనేది ఉండదు, అదొకటి గమనించండి. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది, చూడవచ్చు, నీట్గా ఉంది, వాషింగ్ చేయలేదు. కంపెనీ మార్కింగ్లు ఎక్కడికక్కడ అట్నే ఉన్నాయండి. చూడవచ్చు, ఎక్కడ ఇంతవరకు పాన పెట్టలేదు దీనికి. కంపెనీ మార్కింగ్స్ ఎక్కడికక్కడ అట్నే ఉన్నాయి. చూడవచ్చు, లేబుల్స్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఇంజను వాషింగ్ చేపిస్తే మెరుస్తుందండి ఇది. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ ఉంది, బ్యాటరీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది. రైట్ సైడ్ యాప్రాన్ కూడా చూడవచ్చు, రైట్ సైడ్ యాప్రాన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. హెడ్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి డ్యామేజెస్ కానీ ఏది లేదు, పర్ఫెక్ట్ ఉన్నాయి. ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడవచ్చు, ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్, పర్ఫెక్ట్ ఉందండి. బానట్ అయితే బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్.
బానట్ కూడా కంప్లీట్ వచ్చిన దా ఓకేనా. ఓకే అండి, వెహికల్ చూశారుగా. ఇది హుండాయ్ యాక్టివ్ i20 అండి. ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంటు, 2015 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు, 63,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి వెహికల్. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. 2015 మోడలు యాక్టివ్ i20 ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంటు, 63,000 తిరిగింది. జెన్యున్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఈ కార్ ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ప్రైస్, కేవలం ఢిల్లీ ప్రైస్ మాత్రమే. ఓనర్కి పోయే డబ్బులేమండి. ఇందులో కమిషన్ ఉండదు, కంటైనర్ ఛార్జెస్ ఉండదు, ఏది ఉండదు, ట్యాక్సీ ఉండదు, ఏది ఉండదు. ఓనర్ చెప్పే ప్రైజే 3,90,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి. ఆన్ టేబుల్ మాట్లాడితే కొద్దిగా బార్గానింగ్ ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఏంటంటే కమిషన్తో అని అడుగుతున్నారండి. కమిషన్ ఉండదు. కారు ధర ఏదైనా సూర్యాపేటలో పెట్టిన వెహికల్ మాత్రమే కమిషను, కంటైనర్ ఛార్జెస్ ఇంక్లూడింగ్తో చెప్పడం జరుగుతుంది. ఢిల్లీలో ఏ కారు పెట్టినా సరే కమిషన్ వేరుంటుంది, కంటైనర్ ఛార్జెస్ వేరుంటాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్యాక్సీ కూడా అది వేరుంటుందండి. ఢిల్లీలో ఉందండి. ఢిల్లీ ప్రైస్ వచ్చేసి 3,90,000గా చెప్పడం జరుగుతుందండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి, బార్గానింగ్ ఉంది. అదేవిధంగా మన 4 ఈకో స్పోర్ట్లు అమ్మడం జరిగిందంటే, ఒకటి KU 100 అమ్మడం జరిగింది. 5 కార్లు అమ్మడం జరిగింది. కొద్ది పేమెంట్ ప్రాసెస్లో ఫోన్ అనేది నేను లిఫ్ట్ చేయకపోతే తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మా బావగారు అయినటువంటి నజీర్కి కాల్ చేయండి. 9502306365 అండి. ఆయన కాల్ చేసి అయినా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా కార్ గురించి కావాలన్నా తెలుసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన పెట్టిన కొత్త వీడియో ఏదైనా సరే మీకు అప్డేట్గా నోటిఫికేషన్ ద్వారా స్పాట్లో వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.